హలో ఫ్రెండ్స్, ఇతనే మన చిన్ని హీరో లక్కీ. అందమైన బాతుపిల్ల. కానీ లక్కీకి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. బాతులు అంటే నీళ్లలో ఉండాలి కదా, కానీ మన లక్కీకి నీళ్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు. గట్టు మీదే ఉంటాడు. మిగతా బాతుపిల్లలు రా లక్కీ ఆడుకుందాం. నాకు తడిస్తే చలి అని సాకులు చెప్తాడు. లక్కీకి ఆకాశంలో ఎగిరే పక్షులంటే చాలా ఇష్టం. తను కూడా వాటిలాగే ఎగరాలని ఒక పెద్ద రాయి మీదకి ఎక్కాడు. నేను కూడా ఎగురుతాను చూడు అని గట్టిగా గాలిలోకి దూకాడు లక్కీ. కానీ పాపం రెక్కలు చిన్నవి కదా. దమ్మని వెళ్లి బురదలో పడ్డాడు. లేచి చూసేసరికి మొహమంతా బురద. పక్కనే ఉన్న సీతాకోకచిలుక లక్కీని చూసి నవ్వింది. లక్కీకి కోపం వచ్చి ఆ సీతాకోకచిలుకను పట్టుకుందామని దాని వెనకాలే పరుగెడుతూ దట్టమైన అడవిలోకి వెళ్లిపోతాడు. అడవి చాలా కొత్తగా ఉంది. దారిలో ఒక రాయి అనుకుని ఒక తాబేలు తాత చిప్ప మీద కూర్చున్నాడు లక్కీ. సడన్ గా ఆ రాయి నడవటం మొదలుపెట్టింది. కాపాడండి, రాయి నడుస్తోంది అని లక్కీ భయపడి అరిచాడు. భయపడకు చిన్నోడా, నేను రాయిని కాదు. అలా చెప్పి తాబేలు తాతయ్య లక్కీకి సరైన దారి చూపించాడు. ఇప్పుడే అడవిలో పెద్ద గాలివాన మొదలైంది. చిన్ని లక్కీ గాలికి ఎగిరిపోకుండా ఒక పుట్టగొడుగుని గట్టిగా పట్టుకున్నాడు. మెరుపులు ఉరుములు చూసి లక్కీకి అమ్మ గుర్తొచ్చింది. భయంతో చలితో వణికిపోతూ ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. చీకటి పడింది. లక్కీ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఒక అద్భుతం జరిగింది. వందలాది మిణుగురు పురుగులు వచ్చాయి. ఆ పురుగుల వెలుగులో లక్కీకి దూరంగా తన ఇల్లు, అదే ఆ చెరువు కనిపించింది. లక్కీకి ప్రాణం లేచొచ్చింది. ఇంటికి పరుగెడుతుండగా పొదల్లోంచి 2 ఎర్రటి కళ్ళు కనిపించాయి. అది ఒక జిత్తుల మారి నక్క. నక్క లక్కీని తినడానికి తరుముతోంది. లక్కీ ప్రాణభయంతో పరిగెడుతుంటే దారిలో ఒక పెద్ద కాలువ అడ్డు వచ్చింది. వెనకాలే నక్క, ముందేమో నీళ్లు. లక్కీకి ఈత రాదు, కానీ ఇప్పుడు దూకకపోతే నక్క తినేస్తుంది. లక్కీ కళ్ళు మూసుకుని నేను చెయ్యగలను అని ధైర్యం చేసి నీళ్లలో ఒక్క దూకు దూకాడు. మ్యాజిక్. లక్కీ మునిగిపోలేదు. తన కాళ్ళు వాటంతటా అవే కదులుతున్నాయి. లక్కీకి ఈత వచ్చేసింది. లక్కీ స్పీడ్గా ఈత కొట్టుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గరికి చేరాడు. నక్క పాపం నీళ్లలో రాలేక అక్కడే ఆగిపోయింది. అమ్మ లక్కీని గట్టిగా హత్తుకుంది. లక్కీకి అర్థమైంది, తను ఎగరలేకపోయినా ఈత కొట్టడంలో తన్ని మించిన వారు లేరని. ఇది లక్కీ కథ. మనలో కూడా ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.